చూడు పడ్డది ఏదో పడ్డది ఆడు తీసుకుని చేతిలో పట్టుకుని చూడు. ఏం టైమింగ్ వచ్చింది. అరే వన్ పట్టుకోరి వద్దు మీ డాడీ నెంబర్ చెప్పి పిల్లల నుంచి ఫోన్ చేసి నాకేందో దీని చెప్దాం. వద్దు మీ డాడీ నెంబర్ చెప్పి పిల్లల నుంచి ఫోన్ చేసి నాకేందో దీని చెప్దాం. ఇంటెలిజెంట్ ఫెలో. ఇంత చిన్న వయసులో ఎందుకు ఇంత చిన్న వయసులో ఎందుకు చూడు 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 కొడుతుండు బ్రో కొడుతుంది చూడు అగో కొడుతుంది చూడు అగో పడ్డది ఏదో పడ్డది ఆడు తీసుకుని చేతిలో పట్టుకుని చూడు. చూసా అరొకరు మనం ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాము. వీడి ఏజ్ ఎంత, వీడేంది, పెద్దోడేనా వీడు? పోరడు 3-4 రోజుల నుంచి చెప్తారు ఇట్లా ఒక పోరగాడు ఇట్లా ఫోన్లు కొట్టడం, ఫోన్ పడంగానే దీనికొని పోయి అమ్ముకోని రారా అని ఇటు వచ్చి చూసాడు. ఆటోలు తిరుగుతున్నా కూడా భయపడదు. అదేమో ఆలోచిస్తుండే ఏందో మరి. ట్రైన్ రావాలి ఎట్లా దింగాలని ఆలోచిస్తున్నాడు. What an intelligent boy. So sweet. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? పట్టుకోరా అరే పోరా పని పట్టుకోరి పట్టుకోరా రేయ్. దొరికిందా? కింద పట్టుకోరా. ఏం చేస్తున్నావురా? కొట్టక పక్కరా ట్రాక్ మీద ఫోన్ ఎవరిదిరా? ఇది లాగ్ది ఆగరా ఇటు లాగ్ది డాడీ అంటే చేస్తా లాగ్దిరా. తెలియదన్నా ఎందుకు తెలియదు? మా డాడీదన్నా ఫోను. మీ డాడీదా? తీరా కాదు వీళ్ళ డాడీలో కాదు మాకు తెలుసు. దగ్గర మా బర్లకు వచ్చిన తెలియదన్నా మా డాడీదన్నా. వద్దు మీ డాడీ నెంబర్ చెప్పి పిల్లల నుంచి ఫోన్ చేసి నాకేందో దీని చెప్దాం. ఇంటెలిజెంట్ ఫెలో. మీ డాడీదే కాదు పక్కా కదా? అరే పోలీస్ కాల్ చేయాలి అన్న. వద్దన్నా ప్లీజ్ అన్న. మీ డాడీదే కదా? ఎందుకు భయపడుతున్నావు? అన్న బర్రె కాడికి వచ్చి ఎంతరా నీ ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంతరా? 10 అన్న. ఎంత? 15. నిజం చెప్పు. 15 ఎందుకు భయపడుతున్నావురా? ఏ పోలీసు కాల్ చేయరా? పోలీసులకు ఫోన్ చేయనా? అసలు ఏమనుకో. అరే నువ్వు ఫోన్ వీడియో ఉంది మా కాడ ప్రూఫ్ ఉంది కానీ నువ్వు ఫోన్ చెప్పు. వీళ్ళ నాన్నదంట. ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా మీ నాన్నదా? మా నాన్న. నిజం చెప్పు. మేము అక్కడ నుంచి గమనిస్తున్నాం, నుంచి చూస్తున్నాం. మాకు 3 రోజుల నుంచి చెప్తున్నారు. 3 రోజుల నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ ఇది. మీ నాన్నకి ఎన్ని ఫోన్లు ఉన్నాయరా? మీ నాన్నకి ఎన్ని ఫోన్లు ఉన్నాయరా? మా డాడీ దగ్గర నీ కాడ ఒక 4 ఉన్నాయా? ఉంటాయి. నీ కాడ ఒక 4 ఉన్నాయా? ఉంటాయి. నీకు ఫోన్ రా? అప్పుడే 4 ఫోన్లు ఉంటాయి. చెప్పురా మీ నాన్నకి ఎన్ని ఫోన్లు ఉన్నాయి రా? చెప్పురా ఎన్ని ఫోన్లు ఉన్నాయి? కాదా గుట్ట కాదు ఎన్ని మీ నాన్నకి? నువ్వు దగ్గర రా. దగ్గర 2, మీ నాన్న కాడ 2, ఈ కాడ 4, మీ నాన్న కాడ 2, ఈ కాడ 4. నాకు ఫోన్ లేదన్న. మా డాడీ తమ్ముడు వీడియో చూసి చెయ్యి కొట్టి నువ్వు ఫోన్
ఇదేంద్రా ఏంద్రా బ్లేడ్ లేదురా ఇదేంద్రా ఇది ఎక్కడిదిరా ఇదేంద్రా అన్ని దొంగాడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా ఏమన్నా నీ చెడ్డల నుంచి వెళ్ళింది కదా ఇది నీ చెడ్డల నుంచి వెళ్ళింది కదా ఇది ఏమన్నా ఇక్కడ ఏదో ఉంది బ్లేడ్ అనుకున్నా సారీ ఇదా చెప్పు ఇది ఎక్కడిదిరా వాడంతా మంచి చెప్తే విన్నాడు ఆగరా ఆ చైన్ రే తమ్ముడు చెప్తున్నా అంటే అన్ని మీ డాడీ నారా బుల్లే మీ డాడీ నెంబర్ చెప్పురా అన్ని మీ డాడీ నారా బుల్లే మీ డాడీ నెంబర్ చెప్పురా ఇవే తగ్గించుకుంటే మంచిది. అది కాదు అరే పోలీసు సింపుల్ ఏమైంది అరే మీ నాన్న పోలీసు వాళ్ళు మా డాడీ తిడతాడన్న ఈ దాకొచ్చిన పోలీసు వాళ్ళకి కాల్ చేసాం రా మా డాడీ పోలీసు వాళ్ళు దగ్గర మన ఇండియా రైల్వే స్టేషన్ కొంచెం ముందరికి పోతే చిల్లాపురం మట్టి రోడ్ హలో సార్ ఐలాపురం పోయే దాంట్లో మనోడు ఏం చేస్తున్నాడంటే మాకు నిజం చెప్తావా లేదంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయమా నిజం చెప్పు మేము చూసినాం కాబట్టి చెప్తున్నా అన్న నేను చేయలేదన్న మా డాడీ ఫోన్ అన్న నిజంగానా నిజం చెప్తా పోలీసు అరే పోలీసు వాళ్ళకి కాల్ ఇక ప్లీజ్ అన్న కాలు పట్టుకున్నా మళ్ళీ ఇంకో ఫోన్ దొంగ కొడుకు చెప్పు నిజంగా అన్న నిజంగా మా డాడీ మీ డాడీదేగా అరే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయాలి వద్దన్న ప్లీజ్ అన్న ఇంకోసారి రానన్న ఇంకోసారి రానన్న మా దగ్గర వీడియో ఉందిరా మా దగ్గర వీడియో ఫోన్ దిగినవరా మా డాడీ ఫోన్ అన్న అరే టీ షర్ట్లు లేపురా పాయింట్లు ఇప్పురి చూడు ఇదేందిరా ఇది ఓర్దిరా ఇదేంటిది ఇది ఓర్దిరా నా ఫోన్ అన్న ఇది నీ ఫోన్ మరి ఎందుకు ఏమైంది ఏం లేదు ఇలా ట్రైన్ లో పోతుంటే ట్రైన్ పోతుందిగా అప్పుడు కట్ట చేయి మీద పడంగానే తీసుకుంటుంది మా దిక్కన ఇస్తే వీళ్ళది ఎక్కడో తెలియదు మాదంతా ఒకటే నిజం పోలీసు వాళ్ళకి కాల్ చేయండి అన్న వద్దన్న ప్లీజ్ అన్న కాలు ఎప్పుడు నుంచి చేసినావు అన్న నేను ఇదే ఫస్ట్ టైం అన్న అరే మళ్ళా ఫస్ట్ టైం అనకరా ఫస్ట్ టైం అంట ఇటు చూడు కాల్ చేస్తా ఇందాక చేసినావు కదా మళ్ళీ చేస్తా సచ్చి చూడు చేసినా చూడు అన్న వద్దన్న ప్లీజ్ అన్న 100 కాల్ వద్దన్న ప్లీజ్ అన్న మనం పోలీసు వాళ్ళకి గొప్ప చెప్దాం వాళ్ళు సార్ వస్తురా సార్ ఈయనే మట్టి రోడ్ల రైట్ సైడ్ స్టేషన్ పోతే గల్లీజ్ అవుతుంది చెప్పు ఎందుకు ఎందుకు ఏం నీ పేరు ఏం పేరు నా పేరు కిరణ్ అన్న కిరణ్ మీ నాన్న పేరు కిరణ్ నీ పేరు కిరణ్ కిరణ్ అన్న ఇద్దరు పేరు కిరణ్ మీ అమ్మ పేరు కీరవాణి కాదన్న నీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు లక్ష్మి కిరణ్ కొడుకు కిరణే అంతేనా చెప్పురా అది తమ్ముడు ఇంకెన్ని రోజులు ఇది ఒకటేనా సైడ్కి రండి తీసుకురా రోడ్డు మీద వద్దు తీసుకో ఎన్ని ఫోన్లు ఇదే అన్న ఫస్ట్ మళ్ళీ ఇదే అనకు రా నిజం చెప్పాడు ఇదే అనకు కొడతా ఇదే అన్న ఫస్ట్ టైం అన్న ఇంకోసారి చేసా చేయనన్న సో గాయస్ ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు మనకి ఇక ఈ ట్రైన్ మీద పోయేటోళ్ళు జాగ్రత్త అబ్బా మీరు ఊకే అక్కడ ఏంది నించోని ఫోన్ గెలికి లేదంటే విండో దగ్గర ఫోన్ గెలికి ఇది విండో దగ్గర కొట్టినావా ఎక్కడ కొట్టినావు ఫోన్ విండో దగ్గర కొట్టినావు కదా మా దగ్గర వీడియో ఉంది పోలీసు గైస్ నేనైతే మేము పోలీసు వాడిని గొప్ప చెప్తాము కానీ గైస్ మీరు బీ కేర్ఫుల్ మీరు కూడా ట్రైన్లో పోతున్నప్పుడు మీరు కొంచెం ఫోను ఆ స్టెప్స్ దగ్గర నించోవడం అట్లా చేస్తే అంతే ఉంటుంది మీరు కూడా కొంచెం లోపల ఉండండి ఆ స్టెప్స్ దగ్గర కూర్చొని ఆ ఇట్లా ఫోన్లో గెలిపితే అంతే ఉంటుంది గైస్ ఈ ఫోన్ ఇంకోటి ఏంటంటే మేము ఈ ఫోన్ ఎవరిదో దీని లాక్ తెలుసుకొని ఎగ్జాక్ట్గా దీన్ని లాక్ తీపించుకొని మేమైతే ఆ పర్సన్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తాం అది కూడా వీడియో పెడతాం ఓకేనా అది కూడా వీడియో పెడతా అండ్ వీడిని అయితే మేము పక్కా పట్టిస్తాము సరేనా వీడిని పట్టిస్తాము నిన్ను మాత్రం వదలము
ఇలాంటి పని చేస్తావు? అసలు ఏడ కొడితే పడతాయి చెప్పరా? ఈడ కొట్టినన్నా, ఈడ కొడితే పడుతుంది అన్న. నీకు ఎవరు చెప్పి నేర్పించారు? నాకు ఎవ్వరు నేర్పించలేదు. నేనే కొట్టినన్నా. ఇది ఫస్ట్ టైం కాదు కానీ నీకు ఎవరు చెప్పారు? ఇంకెంతమంది ఎంతమంది రా మీరంతా? నిజం పట్టి అబ్బాయి అన్న, నువ్వు ఇంకోడు సాకేత్. ఎక్కడ ఉంటాడు? వాడిని ఇక్కడ సాకేత్ అంట. సాకేత ఇంత చిన్న వయసులో ఎందుకు మీకు వాడిని ఇక్కడ సాకేత్ అంట. సాకేత ఇంత చిన్న వయసులో ఎందుకు దొంగతనంలో మీకు బ్యాచ్ అంట ఏమైనా దండుపాలెం సినిమా రాది మీకు ఎందుకురా? ఈ ఫోన్ లో ఒకటి దెంగుతారా? ఇంకేమన్నా దెంగుతారా బయట? ఫోన్ లో ఒకటే బిజినెస్ వెళ్తారా? నా ఏజ్ 14 అన్న. చదువుకోరాదురా మంచిగా, ఎందుకు ఇవన్నీ నీకు? సో గైస్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అరే ఫస్ట్ వీళ్ళైతే ఎక్కించుకో, బండి ఎక్కురి. ఎన్ని ఫోన్లు ఇంతవరకు నువ్వు ఎన్ని ఫోన్లు తెగినావు నువ్వే చెప్పురా. మేమేమన్నా ఇదే అన్న ఫస్ట్ టైం. ఏం టైమింగ్ వచ్చింది బే. అరే స్టేషన్ పోతే సో గైస్ మొత్తానికైతే గైస్ వాడిని పోలీస్ స్టేషన్ తీసుకుపోతాం, అది తీసుకుపోతాం అని అన్నాము. సో వాడు అన్న ప్లీజ్ అన్న కాళ్ళ మీద పడతా అది అని బతిమాడుతుండ్రు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏజ్ 14 years గైస్. చాలామంది ఇట్లా పొట్టపుట్టు కోసం ఏదో ఒకటి ఇట్లాంటి చదువుకోకుండా ఇట్లాంటి రూట్లు పడతారు. ప్లీజ్ ఇది కరెక్ట్ కాదు, మీకు మళ్ళీ చెప్తున్నా, చాలా కరెక్ట్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్ ఆ పోరగాడికి ఫేస్ అయితే బ్లర్ చేపిస్తాయి. ఎందుకంటే చిన్న పోరగాడు 14 years పోరగాడు తెలిసో తెలియక ఒక పని చేస్తుంది. కానీ చాలామంది ఇది ఒక అవేర్నెస్, ఈ వీడియో అవేర్నెస్ కోసం మేము చేస్తున్నాం, పబ్లిక్ అవేర్నెస్. ఎవరు స్టేషన్ దగ్గర ఫోన్లు పట్టుకొని అక్కడ ఫోన్లు విండో దగ్గర ఫోన్లు పట్టుకొని ఉండకండి, అవేర్నెస్ కోసమే మేము చేస్తున్నాము. సో ఇది మీరు కూడా అర్థం చేసుకోండి, కొంచెం దగ్గరికి అవేర్నెస్ కోసం చేసాం ఈ వీడియో, ఓకేనా గైస్? అండ్ ఇది మేము 3-4 days నుంచి మాకు ఇట్లా వస్తున్నాయి అన్నమాట. చాలామంది చెప్తారు ఇట్లా ఒకటి పోరగాడు అక్కడ పలానా చోట ఇట్లా కట్టెపట్టుకొని ఉంటుండే అది ఇది అని అంటే సరే అని మేము వచ్చినాం. కానీ నిజమే, మేము 3 days నుంచి వస్తున్నాం, దొరకలే. ఈరోజు నిజమైంది అది. సో ఇది అవేర్నెస్ కోసం చేసిన పబ్లిక్కి. నా ఫాలోవర్స్ ఎవరైతారో అందరూ బీ కేర్ఫుల్. ఇట్లా జరుగుతున్నాయి ఫోన్స్ పోయిన తర్వాత. మన ఫోన్స్లో చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, నెంబర్స్ కానీ ఎనీథింగ్ మనకు ఆఫీస్ ఉంటాయి. లేదంటే కొంతమందికి ఇప్పుడు నా ఫోన్లో యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు చాలా ఇంపార్టెంట్, అది లైఫ్. అది పోయిందనుకో, నా ఫోన్ పోయిందనుకో చాలా పెద్ద టాస్క్ అవుతుంది నాకు. సో అట్లా గైస్ బీ కేర్ఫుల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్